కేసీఆర్ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రెస్ మీట్ నవంబర్ 3వ తేదీన జరిగింది. వ్యవహారం జరిగిందంతా కూడా అక్టోబర్ 26, 27, 28. నవంబర్ 3వ తేదీన ఫామ్ హౌస్లో వీడియోలను కేసీఆర్ చూపిస్తూ మీడియా మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన వీడియోస్ని కూడా ప్లే చేసి చూపించారు. సో అక్టోబర్ 26, 27, 28 జరిగింది. మనం దానికి సంబంధించిన వ్యవహారం అంతా సీన్ బై సీన్ చూసిన తర్వాత అక్టోబర్ 30వ తేదీన ఈ వీడియోస్ క్లిప్పింగ్స్ని ఎవిడెన్స్గా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు అక్టోబర్ 30న. అండ్ నవంబర్ 3వ తేదీన కేసీఆర్ చేతికి వీడియోస్ ఎలా వచ్చాయి, అయితే పోలీసుల దగ్గర ఉండాలి లేదా కోర్టులో ఉండాలి, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ఈ వీడియోస్ ఎలా వచ్చాయి, పోలీసులే ఇచ్చారా, ఇవ్వొచ్చా అనే దానికి సంబంధించి అనేక ఆరోపణలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఫామ్ హౌస్ వ్యవహారానికి సంబంధం ఉంది. ఫామ్ హౌస్ వ్యవహారం నడిపించిందంతా కేసీఆరే వెనకాల నుండి నడిపించారని చెప్పి తన కన్ఫెషన్లో రాధాకిషన్ రావు చెప్పారు. ఆ వ్యవహారం పారనందుకు ఏదైతే ప్లాన్ వేశారో ఆ ప్లాన్ పారనందుకు కేసీఆర్ కోపంగా ఉన్నారని కూడా చెప్పి రాధాకిషన్ రావు తన కన్ఫెషన్లో తెలియజేశారు. ఆ రోజు ఫామ్ హౌస్లో ఏం జరిగింది, నిజంగా రాధాకిషన్ రావు చెప్పే దాంట్లో నిజాలు ఏమున్నాయనే దానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్, ఇప్పటి వరకు మనం చూసాం, చాలా విపులంగా మనం పూర్తిగా అన్ని విషయాలు కూడా చెప్పాం. మనం ఒక విషయం గమనించినట్లయితే రాధాకిషన్ రావు చెప్పిన ఒక కీలకమైన విషయము ఈరోజు మనం ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి విషయంలో టాలీ అవుతున్నటువంటి ఒక కీలకమైన విషయం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రాధాకిషన్ రావు చెప్తూ ఉన్నారు. ప్రణీత్ ఒక ఆడియో క్లిప్పింగ్ సబ్మిట్ చేశాడు, ఆ ఆడియో క్లిప్పింగ్ ద్వారానే ఇదంతా కూడా వ్యవహారం అంతా నడిచిందని చెప్పి ఆ ఆడియో క్లిప్పింగ్ వెంటనే మనకి మీడియా ఛానల్స్లో ప్లే అయినటువంటి ఆడియో క్లిప్పింగ్స్తో టాలీ అయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే ఒక పర్సన్కి సంబంధించినటువంటి ఆడియో ఆ వ్యక్తి అన్న ఇవ్వాలి, లేదంటే రెండో వ్యక్తి అన్న ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరో ముగ్గురు థర్డ్ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయము మీడియాకి ఎలా వచ్చింది, పోలీసులకు ఎలా చేరింది, పోలీసులకు వచ్చి బయటకు ఎలా వచ్చింది అనేది ఇక్కడ చాలా లింక్ అవుతున్నటువంటి విషయం. ఇటీవల మనం ఒకసారి కేసీఆర్ ప్రెస్ మీట్లను గమనించినట్లయితే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగలేదు, ఫోన్ ట్యాపింగ్తో తనకేమాత్రం సంబంధం లేదు, అలానే చాలామంది డిఎస్పీలు ఉంటారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇదంతా కూడా ఆయనే స్పెషల్గా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా వీళ్ళందరిపైన నిఘా పెట్టాలన్నారు. అందుకే ప్రణీత్ రావు నిఘా పెట్టారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎవరెవరైతే పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టిన మాట వాస్తవం. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్న కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో ఆయనకు విభేదాలు ఉండేవి, ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు, దాంతో కొంత అసంతృప్తిగా ఉన్నారు. అందుకే పైలట్ రోహిత్ రెడ్డి పైన నిఘా పెట్టారు. ఆ నిఘా పెట్టిన దానిలో భాగంగానే ప్రణీత్ రావుకు ఈ విషయం ఆయన బిఎల్ సంతోష్ కాకపోవచ్చు, కొంతమంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడిన విషయాన్ని పసిగట్టి అదే విషయాన్ని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా కేసీఆర్కి చెప్పడం, కేసీఆర్ వెంటనే పైలట్ రోహిత్ రెడ్డిని పిలిపించి తన మాట వినాల్సిందే, ఇకపై తాను చెప్పినట్లు చేయాల్సిందేనంటూ అటు పైలట్ రోహిత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొచ్చి ఈ మొత్తం ఫామ్ హౌస్ డ్రామాకు తెరలేపారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మనం చూద్దాం. ఈ కేసులో ఉదయం 11:30కు ఫిర్యాదు చేశారు, సాయంత్రం 6 గంటలకల్లా పోలీసులు 6-7 గంటలకు ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు. అక్కడున్న స్వామీజీలను అందరినీ పట్టుకున్నారు. ఇద్దరు స్వామీజీలతో పాటు హైదరాబాద్ బేస్డ్ వ్యాపారవేత్త నందకుమార్ని పట్టుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కెమెరాలు ఫిట్ చేసి ఇవన్నీ కూడా సాధ్యమేనా? కానీ అంటే ఇది ముందుగానే తెలుసు, ముందుగా కావాలనే వీళ్ళని ట్రాప్ చేశారు. అలానే అటు ఒకసారి మనం చూసినట్లయితే రాధాకిషన్ రావు చెప్పిన వ్యాఖ్యలు చూసినట్లయితే సీఎం కేసీఆర్ ఇందులో మరికొంతమంది ఎమ్మెల్యేలను కలుపుకోవాలంటూ ఆదేశించారు. అంటే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అక్కడికి వెళ్ళిన 4 ఎమ్మెల్యేలు 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అందులో పైలట్ రోహిత్ రెడ్డిని ముందుగానే ఫోన్లో వాళ్ళు సంప్రదించారు. మరో వ్యక్తి కొల్లాపూర్కు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హర్షవర్ధన్, మరొక వ్యక్తి ఎస్టీ రేగా కాంతారావు, పినపాక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అట్లానే అచ్చంపేటకు సంబంధించి గువ్వల బాలరాజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇదంతా కూడా నిజం అనిపించేలాగా కావాలనే ఒక ట్రాప్ని ఏర్పాటు చేసి ఆ ట్రాప్లోకి వాళ్ళని తీసుకొచ్చారు. రాధాకిషన్ రావు చెప్పిన కన్ఫెషను, అక్కడ జరిగినటువంటి వ్యవహారం క్లియర్గా టాలీ అవుతున్నాయి రెండు విషయాలు కూడా. ఒక విషయం ఇక్కడ మనకి తేడా కొడుతుంది ఏంటంటే, కేసీఆర్ తనకి రాధాకిషన్ రావు ఎవరో తెలియదని ఒక వెటకారంగా ప్రశ్నించినటువంటి జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాం. అసలు ఫోన్ ట్యాపింగ్కి సీఎంకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించడం చూసాం. రాధాకిషన్ రావు కన్ఫెషన్లో
ఓ లైన్కి ఒక 2 సార్లు పెద్ద ఆయనని సీఎం కేసీఆర్ అని చెప్పి ఆయన మెన్షన్ చేస్తూ ఆయన రుణం నేను తీర్చుకోలేనని చెప్తూ ఆయన చెప్పిన విషయాలన్నీ నిజాలు అవుతూ ఉన్నప్పుడు ఈ విషయం మాత్రం ఎలా అబద్ధం అవుతుంది? 2020లోనే రిటైర్ అయిన రాధాకిషన్ రావును తిరిగి 2 సార్లు అటు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా నియమించారు. అటు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని అటు పోలీసింగ్ విభాగంలో టాస్క్ ఫోర్స్ చీఫ్ అంటే అది చాలా కీలకమైన పోస్టు. దానికి సంబంధించిన పోస్టులో 2 సార్లు రాధాకిషన్ రావు నియమించారు. ఒకటే సామాజిక వర్గం కావడం, కేసీఆర్కు సన్నిహితుడు కావడం వల్లనే తనను నియమించారు. అనేక టాస్కులు అప్పచెప్పారు. ఆ టాస్కులన్నింటినీ కూడా పూర్తి చేశాం. కానీ అత్యంత కీలకమైన టాస్క్ ఏదంటే అది 2022లో అప్పగించిన ఈ బీజేపీ నేతలకు సంబంధించిన టాస్క్ చాలా కీలకమైంది. కానీ ఇందులో కేసీఆర్ అనుకున్నట్లుగా తాము చేయలేకపోయాము, కొన్ని చోట్ల విఫలమయ్యాము. సైబరాబాద్కు సంబంధించిన కొంతమంది పోలీసు అధికారులు సమర్థవంతంగా ఈ కేసీఆర్ చెప్పినట్లుగా చేయలేకపోయారు. దాంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనుకున్నది కాకపోవడంతో అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా ఈ ఎఫ్ఐఆర్లు కనుక మనం పరిశీలించినట్లయితే ఉదయం 11:30కు ఆయన ఫిర్యాదు చేయడం, వెంటనే సాయంత్రం ఫామ్ హౌస్ మీద పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసేయడం, ఆ దాడిలో వందల మంది పోలీసులు పాల్గొన్నారు. అట్లనే పదుల సంఖ్యలో కెమెరాలలో వీళ్ళ కదలికలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ఇంత తక్కువ సమయంలో ఆ కెమెరాలన్నింటినీ కూడా అక్కడ ఎలా పెట్టగలిగారు? ఒక ఫామ్ హౌస్లో నిజంగానే ఇన్ని కెమెరాలు పెడతారా? ఎవరైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళ సొంత ఫామ్ హౌస్లో ఇన్ని పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే ముందుగానే పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళందరిపైన కూడా నిఘా పెట్టారనేది వాస్తవం. దాన్ని ఇంతకుముందే అటు పోలీసుల విచారణలో కేవలం రాధాకిషన్ రావే కాదు, అటు అరెస్ట్ అయిన తిరుపతి అన్న కావచ్చు, భుజంగరావు వీళ్ళందరూ కూడా చెప్పారు. 3వసారి ఎలాగైనా కేసీఆర్ని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా వీళ్ళందరూ కూడా పనిచేశామనేది. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్తోనే ఇదంతా వ్యవహారం బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. కానీ కేసీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్తో తనకేమాత్రం సంబంధం లేదు, రాధాకిషన్ రావు ఎవడో నాకు తెలియదు, ఎవడో డిఎస్పీ గురించి నన్ను అడుగుతారేంటి అంటూ ఆయన మాట్లాడడం ఆయన విజ్ఞతకి వదిలేస్తున్నారు. పోలీసులు కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాడుకున్నన్ని రోజులు వాడుకొని ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ కొంతమంది తీవ్ర ఆవేదనకు కూడా గురైన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. చక్రి. రైట్ థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ పవన్. సో ఇప్పుడు మొత్తం వ్యవహారంలో మనం చూసినట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అనేది, లేదంటే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఈ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళని ట్రాప్ చేసి కేసులు చేసి బీజేపీని కిందకి తీసుకురావాలి, బీజేపీని కాంప్రమైజ్ అవ్వడానికి తీసుకురావాలనే వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వల్లే సాధ్యమైంది అనేది ఇటు రాధాకిషన్ రావు కన్ఫెషన్లో మనకు కనబడుతుంది. ఆ కన్ఫెషన్ త్రూ మనం డాట్స్ కనెక్ట్ చేస్తే ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి సీన్ టు సీన్ వ్యవహారం మనం అనలైజ్ చేస్తే కనుక కన్ఫెషన్ అండ్ ఈ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్నీ కూడా 2 టాలీ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన రాధాకిషన్ రావు ఎవరో కేసీఆర్ నాకు తెలియదు అంటారు, కేసీఆరే నాకు దేవుడు, ఆయనకు రుణపడి ఉన్నాను పెద్ద ఆయన అంటూ రాధాకిషన్ రావు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం 3 వ్యవహారాలు కూడా ఇంటర్లింక్డ్గా ఉందనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. సో ఈరోజు ది నేకెడ్ ట్రూత్లో మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనకాల ఉన్న కర్త కర్మ క్రియ కేసీఆర్ అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా ఒకటి బీజేపీని కాంప్రమైజింగ్ స్టేజ్కి తీసుకురావడానికి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయించి బీజేపీని చేతిలో పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నాలు జరిగాయనేది మనకు అర్థమవుతుంది. అలాగే మునుగోడు బై ఎలక్షన్లో గెలుపొందాలి, బీజేపీని దెబ్బగొట్టాలి, ఎదుగుతున్నటువంటి ప్రతి ఎలక్షన్లోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నటువంటి బీజేపీని కిందికి తీసుకురావాలి, ఆ విజయాలకు అడ్డుకట్ట వేయాలనే ఒక ప్లాన్ కనపడుతుంది. అదే సందర్భంలో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసు నుంచి బయటకు తీసుకురావాలనేటటువంటి ఒక ప్లాన్ అనేది ఈ విషయంలో మనకు కనబడుతుంది. దీనికి అంతటికీ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించారనేది ఇక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీన్ని ఎవరు ఉపయోగించారు, ఎలా ఉపయోగించారనేది ఈరోజు ది నేకెడ్ ట్రూత్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్తో మరిన్ని నగ్న సత్యాలతో నెక్స్ట్ ది నేకెడ్ ట్రూత్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. For more videos like this, subscribe Big TV channel.